ఇప్పుడు ఇప్పుడు రేషన్ కార్డు కానీ ఆ నిబంధనలు కానీ తీసేసిండ్రు. కేవలం ఓన్లీ పాస్బుక్ ఆధారంగానే ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి దాంట్లో ఎక్కడ కూడా సమస్య ఉత్పన్నం కాదు. ఏదైనా అయినప్పుడు జిల్లా లెవెల్లో అధికారులు ఉంటారు, అక్కడికక్కడ పరిష్కార మార్గం వెతుకుతాం. ఏదైనా కాని పరిస్థితులు ఉంటే దాన్ని హైదరాబాద్ వరకు తీసుకొచ్చి అప్పుడు దాన్ని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. రేపు ఎల్లుండి ఖాతాలు పట్టిన తర్వాత మీకు దృష్టికి ఏమైనా వస్తే అది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కూడా అవకాశం కూడా ఉంటుంది. గతంలో కూడా రుణాలు ఇచ్చారు, మేము కూడా చూసినాం. ఎక్కడో ఒకటి 2-3 సమస్యలు ఉంటాయి. కొన్ని వాళ్ళు రికార్డ్స్ సరిగా పెట్టుకోకనో చేయకనో అటువంటి సమస్యలు ఉంటే కొద్ది గొప్ప ఉంటాయి, అంతే తప్ప అంతకంటే ఎక్కువ ఉండదు. ఈ యొక్క పాస్బుక్ ద్వారా అన్ని బ్యాంకులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. బహుశా రేపు ఎల్లుండి తర్వాత మీకు ఏమైనా వస్తే అది కూడా ప్రభుత్వానికి నివేదిస్తాం. థ్యాంక్ యూ. మనము లిస్ట్ కూడా ఇచ్చినాము జిల్లా వారీగా. రైతులకు ఎవరైతే ఈ రుణమాఫీ ఎలిజిబుల్ ఉన్నారో రైతులు మనం చాలా స్పష్టంగా ఎవరైతే రైతులు రుణాలు తీసుకొని ఉన్నారో లిస్టు జిల్లాల వారీగా ప్రతి ఒక్క జిల్లాకి, కేంద్రానికి కలెక్టర్ ద్వారా ప్రతి ఒక్క తహసీల్దార్, ప్రతి అగ్రికల్చర్ ఆఫీస్కి మనము లిస్ట్ ఇచ్చున్నాం. రైతులది ఎంత రుణాలు ఉన్నాయి, మేము ఏది మాఫ్ చేస్తున్నామని ఒక లిస్టే ఇచ్చేసినాం. సో జిల్లాల వారీగా ఎవరో రైతులు వాళ్ళ లిస్టులో పేరు లేదు ఏదైనా విషయం అంటే వాళ్ళు అప్రోచ్ కావచ్చు. కానీ మేము ట్రాన్స్పరెంట్ వేగా, గతంలో ఎప్పుడు జరగని వేగా మేము ఈసారి లిస్ట్ ఇచ్చేసినాం. జిల్లాల వారీగా రైతుల పేరు ఉంటుంది, వాళ్ళ అకౌంట్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి ఎంత రుణమాఫీ అవుతుందో అది ఉంటుంది, వాళ్ళ అకౌంట్లకు పడినాక వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళది మనం పట్టా పాస్బుక్ బేస్ చేసుకొని ఇస్తామని చెప్పినాం కదా. థ్యాంక్ యూ. రైట్.